మార్టీ సుప్రీం మూవీ అయితే ఓటీటీకి వచ్చేసింది. మూవీ వచ్చేసి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే ఎక్కడ లేదు. ఇక మీకు తెలుసు నేను ఎలా చూసాను. ఈ మూవీ ఆస్కార్ కి నామినేట్ అయింది. కొంచెం క్యూరియాసిటీతో హైప్ తో మూవీ స్టార్ట్ చేశా. ఇక సినిమా చూసాక నాకైతే రియల్లీ సూపర్ ఉంది, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఆ టైటిల్ కార్డ్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా, ప్రొడక్షన్ వాల్యూస్ అయినా, టెక్నికల్ గా సినిమా సూపర్ ఉంది. బట్ మూవీ చూసాక నాకైతే నచ్చలేదండి. దీనికి ఆస్కార్ ఇవ్వడానికి ఏముందిరా అనుకున్నా. సినిమా చూసాక మళ్ళీ ఇదేలా నామినేట్ అయిందని. కానీ అక్కడ బెస్ట్ పిక్చర్ గా నామినేట్ అవ్వలేదు, బెస్ట్ సినిమాటోగ్రఫీగా, బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ గా నామినేట్ అయింది. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పర్ఫార్మెన్సెస్ సాలిడ్ ఉన్నాయి. కానీ సినిమానే పెద్దగా ఏం లేదు. నాకైతే పెద్దగా అనిపించలేదు మూవీ అయితే. నాకు ప్రొటాగనిస్ట్ అయిన మార్టీ బిహేవియర్ గానీ, కొన్ని చోట్ల అతను చెప్పే డైలాగ్స్, అతని సెల్ఫిష్నెస్, ఇవి కొన్ని చోట్ల బాగున్నాయి. అంటే ఇవి కొన్ని చోట్ల ఓకే అనిపించింది. కానీ రిమైనింగ్ అంతా రెస్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం పిచ్చ బోరింగ్ గా ఉంది. ఫుల్ బోర్ కొట్టింది అన్నమాట. డెడ్ స్లీప్ ఉంది. ఇది యాక్చువల్ గా క్యారెక్టర్ డ్రివెన్ స్పోర్ట్స్ డ్రామా మూవీ. డ్రామా పక్కన పెట్టండి, అది అసలు వర్కౌట్ అవనే లేదు. మార్టీ క్యారెక్టర్ నాకు స్టార్టింగ్ లో ఓకే అనిపించింది. అంటే స్టార్టింగ్ లో ఈ క్యారెక్టర్ ఇది అని తెలియకపోయినా వెళ్లే కొద్దీ అర్థమైంది. ఈ క్యారెక్టర్ ఇది ఇలా ఉంది, అందరినీ మ్యానిపులేట్ చేస్తాడు, అబద్ధాలు ఎక్కువ ఆడతాడు, అతన్ని ప్రేమించే వాళ్ళని, అతని ఫ్రెండ్స్ ని అందరినీ మ్యానిపులేట్ చేస్తాడు అతని రూత్లెస్ అంబిషన్ కోసం. ఇవన్నీ చెప్పుకోవడానికే బాగున్నాయి, కానీ సినిమాలో పెద్దగా ఏం లేదు. అంటే ఏం అనిపించలేదు అన్నమాట మూవీలో. అంటే ఇతని క్యారెక్టర్ ఇది అని కొన్ని సీన్లు పెడతారు, ఇలా అని చెప్తారు, కానీ పెద్దగా ఉండదు. ఈ మూవీ ఫిక్షనల్, కానీ ఒక రియల్ అమెరికన్ లెజెండరీ స్కిల్డ్ టెన్నిస్ ప్లేయర్ అయిన ఛాంపియన్ అదే మార్టీ రైస్మాన్ యొక్క రియల్ లైఫ్ ని బేస్ చేసుకుని మూవీ తీశారు. ఇక్కడ మెయిన్ గా ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ అయిన మార్టీ యొక్క రియల్ లైఫ్ జర్నీ ఫుల్ బోర్ కొట్టింది. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని సినిమాగా తీయాలి అని అంత స్టఫ్ ఏం లేదు ఇందులో. ఇక పేసింగ్ ఇష్యూస్ అయితే గట్టిగానే ఉన్నాయి. ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ కాబట్టి క్యారెక్టర్ తోటి ఎండ్ వరకు వెళ్ళిపోవాలి మూవీ. అతని జర్నీ గానీ, క్యారెక్టర్స్ గానీ, అతని స్ట్రగుల్స్ గానీ ఇవే హుక్ చేయాలి. కానీ ఇందులో ఏంటంటే అన్నెసెసరీ సబ్ప్లాట్స్, ఆ లెంతీ రన్ టైం ఇవన్నీ బోరింగ్ గా సాగింది. ఇంకో డిసప్పాయింట్ విషయం ఏంటంటే ఆస్కార్ కి నామినేట్ అయిన మూవీ కొంచెం కూడా సాటిస్ఫై చేయలేదు. ఈ ఆస్కార్ కి నామినేట్ అయిన మూవీస్ అన్నిట్లో పోల్చుకుంటే వన్ బాటిల్ ఆఫ్టర్ అనేదర్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అంటే సిన్నర్స్ నేను ఇంకా చూడలేదనుకోండి, అందుకే ఇందులో కలపట్లేదు. ఇప్పుడు ఈ మార్టీ సుప్రీం విషయానికి వస్తే, దీనికి ఉన్న హైప్ కి సినిమా చూసాక నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కి అసలు సంబంధమే లేదు. రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు కరెక్టే, కానీ సినిమాకి కావాల్సిన ఇంకొంత స్టఫ్ యాడ్ చేసి తీయాల్సింది. అసలు ఏం లేదు అక్కడ. డ్రామా వర్కౌట్ అవ్వలేదు, క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ గా లేవు. ఒక స్టేజ్ లో అయితే ప్లాట్ కూడా రిపీటేటివ్ గా అయిపోయింది. ఆ మూవీ ఎండ్ అయిన విధానం కూడా కంప్లీట్ అన్కన్విన్సింగ్ అనిపించింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మటుకు సూపర్ ఉన్నాయి, కానీ మిగతాదంతా డొల్లా అని చెప్పొచ్చు. క్యారెక్టర్స్ గానీ, క్యారెక్టర్ రైటింగ్ గానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ, మరీ ముఖ్యంగా ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే కంప్లీట్ గా డొల్లా. కొన్నిసార్లు అయితే టోన్ మారిపోద్ది. ప్రెగ్నెంట్ లేడీ అంటారు, సెలబ్రిటీ అంటారు, అమ్మ అంటారు. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మూవీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన తిమోతి చలామెట్ అతని రోల్ లో చాలా బాగా చేశాడు. అతని యాక్టింగ్ సూపర్ ఉంది. ఇక రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో చాలా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది, టెక్నికల్ గా సినిమా సాలిడ్ ఉంది. మొత్తానికి మార్టీ సుప్రీం నాకైతే నచ్చలేదండి. దీన్ని లేపుతున్నారు బాగానే, నాకైతే అర్థం కావట్లేదు మరి ఏముందో. మూవీ అయితే ఫ్యామిలీతో చూడొద్దు. అడల్ట్ సీన్స్, న్యూడిటీ గట్టిగానే ఉంది. వాచ్ ఇండివిజువల్లీ. సో మరిది మార్టీ సుప్రీం మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.